హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చేస్తున్న వంట ఏంటో తెలుసా? స్నాక్స్ అండి. చాలా మంచి స్నాక్స్ ఇది కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా. పెసర గారెలు అన్నమాట. పెసర గారెలకి చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ అదిరిపోయే రెసిపీ, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఆనియన్స్, మిర్చి, అల్లం తీసుకోవాలి. ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేయాలి. మిర్చి తురుముకుని చిన్నగా, అల్లం తురుముకుని పెట్టుకోవాలి. అది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పెసరగారెలు. మీరు ట్రై చేయండి, అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ కాడే పిల్లలకు కానీ ఇది చాలా క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుందండి గారె తింటుంటే పెసరగారెలు. బయట హోటల్లో కంటే టేస్ట్గా వస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ పెసరపప్పు క్లీన్గా కడిగి పెట్టుకున్నది కదా, నానబెట్టుకున్నది, దాన్ని మిక్సీ జార్లో వేసి మరీ స్మూత్ కాకుండా అలా చూడండి, కొంచెం మురుమురుగా ఉండేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. దానిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్సు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం అన్నీ వేసి నీట్గా కలుపుకోవాలండి. వాటర్ ఏమి వేసి పని ఉండదు దానిలో. వాటర్ ఏమి వేయొద్దు. వాటర్ వేస్తే మళ్ళీ గారి సరిగా రాదు. నానబెట్టిన వాటరే సరిపోతుంది. సాల్ట్ మర్చిపోయారు కనుక. ఈ పెసరగాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. బయట దొరుకుతుంటాయి కదా, మీరు బయట పెసరగాయలు చాలా తక్కువ దొరుకుతాయి, శనగపప్పుతో అది దొరుకుతుంటాయి. పెసరగాయలు మంచిది కూడా ఇవి, టేస్ట్తో పాటు చలువ అంటారు పెసలు. యాక్చువల్గా రుచి కూడా అలానే ఉంటుందిలేండి. నీట్గా సింపుల్గా చేసుకుంటే చాలా సింపుల్ రెసిపీ. 15 మినిట్స్లో మీరు స్నాక్స్ రెడీ చేసేయచ్చు. కారంగా, స్పైసీగా, రుచిగా తినచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది. యాక్చువల్గా పెసరగారు ఒకటి, పెసర పునుగులు రెసిపీ కూడా మన ఛానల్లో ట్రై చేద్దామండి. అది కూడా చాలా బాగుంటుంది. కారప్పొడితో కానీ, మజ్జిగతో కానీ తింటే పెసర పునుగు వేరే లెవెల్ ఉంటుంది. ఈ మధ్య అసలు దొరకట్లేదు పెసర పునుగు ఎక్కడే. ముందు ఆయిల్ వేడి చేసుకోవాలి. సమ్మర్ కదండి, ఇంట్లో అందరూ ఫ్రీనే ఉంటారు కదా, పిల్లలతో పాటు చేయండి అప్పుడప్పుడు ఇలాంటివి. ఎప్పుడు సినిమాలకు వెళ్ళడం, బయట తిరగడమే కాదు, అప్పుడప్పుడు ఇంట్లో స్నాక్స్ లాంటివి చక్కగా ఈ పెసరగారెలు లాంటివి వండి డిఫరెంట్. ఇవి మన తెలుగు వంటలు మనం చూడండి జాగ్రత్తగా. అలా చేతితో చిన్న బౌల్లో తీసుకుని అలా చేసి అలా జాగ్రత్తగా వేయాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇవేంటంటే మీరు పేపర్ చేతితోనే కాదు, పేపర్ కానీ, అరిటాకు ముక్క కానీ కూడా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, కవరు, అలాంటిది కానీ, పాలు ప్యాకెట్ అలాంటిది కట్ చేసుకుని కూడా పెట్టి చేయొచ్చు. వాటి మీద అలా ఫ్రెష్ చేసి చేత్తో, లేదంటే మీరు చేత్తో కూడా ఇలా వేసేసుకోవచ్చు. పాకంగా ఇట్లా కన్నం అది పెట్టవసరం లేదండి. అలా ముద్ద తీసుకుని అలా కొంచెం స్మూత్ చేసి స్మాష్ చేసి వేస్తే సరిపోతుంది. అలా మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అవుతుంది, లోపల కూడా పచ్చి లేకుండా చక్కగా గారి ఉడుకుతుంది అనమాట. లోపల వరకు వెలిగితేనే క్రిస్పీగా ఉంటుంది, కొరుకుతుంటే స్మూత్గా ఉండదు, కొరుకుతుంటే క్రిస్పీగా. ఆ పచ్చిమిరపకాయ ముక్క, అల్లం ముక్క తగులుతుంటే వేరే లెవెల్ ఉంటుంది. అలా జాగ్రత్తగా తిరగేసుకుని. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. అదొక ఈ వీక్ సినిమాల పరిస్థితి ఏంటండి? చూసారు ఎవరైనా? ఏమైనా సినిమాలు చూస్తే చెప్పండి. మంచి సినిమా ఒకటి చూడాలనుకుంటున్నారు మా వాళ్ళు, రిఫర్ చేయండి. ఈ వీక్లో మార్చిలో రిలీజ్ అయిన సినిమాలు ఏమైనా ఉంటాయి కనుక. మా వాళ్ళు వెయిటింగ్ సినిమా అని. ఈ మధ్య ఓటీటీలో కూడా అంత మూవీస్ ఏం కనిపించట్లేదు మంచివి. చూస్తున్నారు కదా, అది మామూలుగా ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇది మరీ డీప్ కాదు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి మేడం. మీరు లైక్ చేస్తే మరింతమందికి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా గారెలు, సింపుల్ అండి. 4 ఐటమ్స్, 4-5 ఐటమ్స్ కంటే ఎక్కువ ఉండవు, కానీ బట్ టేస్ట్ పవర్ఫుల్ ఉంటుంది. పెసరగారెలు కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ట్రెడిషనల్ వంటలు మిస్ అవ్వద్దండి. ఇవి తెలుగు వాళ్ళు మన సాంప్రదాయ వంటలు మొదటి నుంచి వస్తున్నాయి కదా ఇవి.
వీటిని అసలు మిస్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఇలాంటి అలవాటు చేయాలి. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లే కాదు, అసలు ఇవి తింటుంటే అవి అసలు ఆనను కూడా ఆనవు మనకి పక్కన. ఇవేంటంటే అంత అలవాటు తప్పిపోయేసరికి చాలామంది చేసుకోవట్లేదు. ఎంతసేపు పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అంటే పరిగెడుతున్నారు, కానీ మన ట్రెడిషన్ సంబంధించిన పిండి వంటలు ఎన్నో ఉన్నాయి. యాక్చువల్లీ భీమవరం సైడు వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి పిండి వంటలు, ఏలూరు భీమవరం దగ్గర నుండి. అంత ఇదయింది ఇప్పుడు. ఇంట్లో చేసుకుని తినేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే ఫారెన్ ఎక్స్పోర్ట్. మంచిదే ఒక విధంగా. చూస్తున్నారు కదా, అయిపోయిందండి ఆల్మోస్ట్. దీనికి మంచి యూస్ వస్తే కనుక నెక్స్ట్ పెసర పునుగులు చేద్దామండి. స్మూత్గా ఓపిక్గా బాయిల్ చేసుకోవాలి. చూడండి అయిపోయింది, కలర్ చేంజ్ అయింది కదా, చక్కగా వచ్చేసి తీసేస్తే. ఆయిల్ కూడా పెద్దగా ఏం లాగవండి. చూసారు కదా వేసిన ఆయిల్, అసలు మీరు 4-5 ఆయిల్ వేసినా సరే ఆయిల్ అలానే ఉంటుంది. అయిపోయిందండి. అబ్బా, అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.